ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై కర్ణాటక వాసులు దాడి చేశారు. బస్సుకు సైడ్ ఇవ్వలేదంటూ అడ్డగించి తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన శ్రీశైలం ఘాట్ రోడ్లో జరిగింది. దాడి ఘటనతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం బయలుదేరాం సార్. 5:30కి బయలుదేరినాము. శిఖరం దగ్గరికి వచ్చాము. శిఖరం దగ్గర ఏమైందంటే బండ్లు అన్నీ ఆగి ఉన్నాయి. ఈయన రైట్ సైడ్ ఫుల్గా స్పీడ్గా వస్తుంటే మళ్ళీ బండ్లు ఆపారు. బండి ఆపితే ఈయన ఆపకన్నా రోడ్డు దిగి వచ్చేసాడు. ఆయన టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయిన దానికి బస్సు అక్కడే ఆపి ప్యాసింజర్లు రెచ్చగొట్టి ప్యాసింజర్ల దగ్గర మమ్మల్ని నన్ను కొట్టారు సార్. కొట్టి నానా బూతులు మాట్లాడి మళ్ళీ ఎత్తి నన్ను బస్సులో వేసుకొని కింద డోర్నాల వరకు మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతను బస్సు నిలబెట్టారు. ఒక 5-6 మంది కొట్టినారు సార్. ప్యాసింజర్లు కొట్టారు. కిందికి వస్తా అంటే శిఖరం దగ్గర గేట్ వేస్తారు. మామూలుగా 6 గంటలకు తీస్తారు. మేము లైన్లో ఉంటే కర్ణాటక బండి మాకంటే వెనకాల 50 బస్సులు ఉంటాయి. అతను ఆపకుండా సర్రని లెఫ్ట్ సైడ్ పూర్తి దింపుకొని వచ్చేసాడు. రైట్ సైడ్ ముందు దింపుకొని ఫుల్గా వచ్చేసి అక్కడ నిలబెట్టామయ్యా బాబు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మనం గవర్నమెంట్ ఎంప్లాయీగా వండుకొని ముందు దూరి ట్రాఫిక్ చేయడం ఇబ్బంది కదా, ఈ రూట్ సింగిల్ రోడ్ కదా అని చెప్పాము. అది నిన్నకుండా కొంచెం ముందుకు పోయినాడు. అక్కడ రాయి ఉన్నింది, రాయి గుచ్చుకొని టైర్ పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోతా అంటే ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చి ముందుకు వచ్చేసి పెట్టేసి మా డ్రైవర్ మీ వల్లనే మాకు టైర్ పంచర్ అయిపోయింది, మీరు నిలుపుకునంటే మాకు టైర్ పంచర్ అయ్యేది కాదు అని చెప్పేసి ప్యాసింజర్లందరినీ ఆ కండక్టర్ రెచ్చగొట్టి తీసుకొని వచ్చి మా కండక్టర్ని కొట్టి బస్సులో వేసుకొని దోర్నాల వరకు వచ్చేసారు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాము, రాయచూరు తీసుకొని పోతాము, నిన్ను నరికేస్తాము, పొడిచేస్తాము, మాకు టైర్ 50,000 అవుతుంది అన్నారు. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే డ్రైవర్ కండక్టర్ మాట్లాడుకోవాలి, కానీ ప్యాసింజర్ని రెచ్చగొట్టడం ఏం సార్ తప్పు కదా. దానివల్ల మేమేమంటే అతను ఇక్కడ మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాము. దోర్నాల్లో మన పోలీసు వాళ్ళు వచ్చి బస్సుని ఇబ్బంది నిలబెట్టిన తర్వాత నిలబెట్టినారు. నిలబెట్టుకున్నా ఉంటే అది ఎక్కడ పోయినో ఏమో మాకు తెలియదు. రెండో విషయం ఏమంటే ఆ కండక్టర్కి హార్ట్ ప్రాబ్లం. అతను తీసుకొని ఘాట్లో కొట్టుకుంటూ రావడం తప్పు అవునా కాదా అని మేము అడుగుతాను. ఈ మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్ కూడా ఆడేదో టైమింగ్ ప్రకారం బస్సు నిలబెట్టారు. ఈ కర్ణాటక బండి ఏంటంటే లైన్గా రాకుండా ఇట్లా అడ్డంగా వచ్చేసి పెట్టాడు. ఈ డ్రైవర్లు ఉండి నైనా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఈ విధంగా ఇట్లా చేయడం ఇది కాదు కదా, బస్సు వెనకలు పెట్టండి అని చెప్పారు. చెప్తే వెనకండా వచ్చేసినాడు. అట్లా రోడ్డు దిగినాడు. రోడ్డు దిగితే పంచర్ అయింది. పంచర్ అయిందంటే మీరే చేసి రాయి పెట్టి చేశారని చెప్పి ఆ డ్రైవర్ ఏంటంటే ప్యాసింజర్ తోడుకొని వచ్చి డ్రైవర్ని ఈయన మానంగా కొట్టినాడు. ఆడవాళ్ళు అయితే చెప్పుతో కొట్టినారు, కాలుతో తన్నారు. ఆ బాధ చూడలేక మా ఆవేదన మీకు చెప్తున్నామన్న. అక్కడ శిఖరం దగ్గర మా బస్సు ముందు ఆగుంది లైన్లో. తర్వాత కర్ణాటక బస్సు దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వస్తుంటే జనం అందరు దిగి ఉన్నారు కదా, కొంచెం ఆ బస్సు తర్వాత బస్సు రావచ్చు కదా అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటే వాడు వినకుండా మనుషుల మీదకి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి క్రాస్ తీసుకున్నాడు. క్రాస్ తీసుకున్నప్పుడు ఏంటంటే రోడ్డు సైడ్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాయి తగిలింది. ఆ రాయి టప్పని శబ్దం వచ్చిందో లేదో కానీ అది టైర్ తగిలింది, పంచర్ అయిందని చెప్పి వాడు ఏం చేశాడు, గబగబా బస్సు ఆపి దిగారు. దిగంగానే కండక్టర్ మామూలుగా ఈ మాట్లాడుకోవడానికి దిగంగానే మిగిలిన వాళ్ళ ప్యాసింజర్లు ఉన్నారు కదా, ఒక లేడీ 3 మగవాళ్ళు మటుకి వచ్చి టపటప కండక్టర్ను కొట్టి ఈ టైర్ ఈ బస్సు ఇప్పుడు ఏదైతే ఆంధ్ర బస్సు ఉందో దానికి గాలి తీయడానికి ట్రై చేశారు ప్యాసింజర్స్. అందరూ అట్లెట్లా తీస్తావు, అదేమైంది, దానికి ఏమైంది, ఎందుకు తీస్తావు అది దాన్ని అరిసేటప్పటికి తీయకుండా వెళ్ళి ఏం చేశారంటే డ్రైవర్ని కాలర్ పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ బస్సులో ఎక్కించుకొని నువ్వు ఏం చేస్తావని చెప్పి వీడియోలు తీసి అట్లా చేశారు. అతన్ని బలవంతంగా ఏం మాట్లాడిచ్చారు, ఏం చేశారో మనకు తెలియదు. అయినా వెళ్ళే బస్సు కింద అప్పటికప్పుడు ఒకవేళ రాయి వేసాడంటే ఎట్లా వేస్తాడు కండక్టరు? అప్పటికప్పుడు రోడ్డు మీద రాయి ఎక్కడి నుంచి వస్తుంది? నడి రోడ్డు మీద రాయి వస్తుంది వేయటానికి బస్సు కిందకి? అట్లా చేశారు. దానికి చిన్నదాంతో పోయేదానికి అంత హడావిడి చేసి ఇప్పుడు అందరు ప్యాసింజర్ని వాళ్ళు ఇబ్బంది పడి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై కర్ణాటక వాసులు దాడి చేశారు. బస్సుకు సైడ్ ఇవ్వలేదంటూ అడ్డగించి తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన శ్రీశైలం ఘాట్ రోడ్లో జరిగింది. దాడి ఘటనతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇక 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఇక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై కర్ణాటక వాసులు దాడి చేశారు అంటే ఈ ఘటన తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఎస్, ఏదైతే ఈ యొక్క కర్ణాటక చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్లతో పాటు కొంతమంది ప్యాసింజర్లు ఈ యొక్క ఏదైతే ఏపీకి చెందినటువంటి డ్రైవర్ పైన దాడి చేయడం అయితే ఇవాళ కలకలం రేగింది. ఈ రోజు ఉదయం శ్రీశైలం నుంచి కడప తిరుపతి వెళ్తున్నటువంటి ఏపీ బస్సు శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద అయితే మాత్రం వరుస క్రమంలో అంటే వాహనాలన్నీ కూడా ఉదయాన్నే భారీగా వెళ్తుంటాయి కాబట్టి ఆ యొక్క వరుస క్రమంలో ఆ యొక్క బస్సు అక్కడ నిలిచి ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందినటువంటి ఒక బస్సు అయితే మాత్రము వేగంగా వారి పక్కన దూసుకొని రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏదైతే ఏపీకి చెందినటువంటి బస్సు తమకు సైడ్ ఇవ్వలేదని కారణంతో అయితే ఈ యొక్క కర్ణాటక చెందినటువంటి బస్సు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఏదైతే ఈ యొక్క ఆ సైడ్ దూసుకుని వెళ్లే సమయంలో ఆ యొక్క కర్ణాటకకు చెందినటువంటి బస్సు టైర్ అయితే పంచర్ అయిందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క తెలుగు డ్రైవర్ ఏదైతే ఆంధ్రాకి చెందినటువంటి డ్రైవర్ పైన వారు ఒకసారిగా దాడికి దిగారు. అంటే ముందుగా అంటే అక్కడ నుంచి కొంత దూరం ముందుగా శ్రీశైలం ఘాట్ లో వెళ్తున్నటువంటి ఈ యొక్క ఏపీకి చెందినటువంటి ఆర్టీసీ బస్సును కర్ణాటక బస్సు ఘాట్ లో అడ్డగించి ఏదైతే ఆ డ్రైవర్ పై ఉన్నాడో ఆ తెలుగు డ్రైవర్ పైన దాడి చేయడం అనేది జరిగింది. అంటే ఒక్కసారిగా ఆ యొక్క డ్రైవర్ పైకి యొక్క కర్ణాటక వాసులు వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని కిందికి దించి ఏదైతే ఈ యొక్క టైర్ పంచర్ అయిందో దీనికి కారణం మీరు సైడ్ ఇవ్వకపోవడం వల్లనే ఈ యొక్క మా బస్సు పంచర్ అయింది అని చెప్పేసి కూడా వారి పైన దాడి చేయడం అనేది జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి బస్సుకు టైర్ పంచర్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఆ టైర్ లో ఉన్నటువంటి గాలి తీసేటువంటి ప్రయత్నం కూడా చేయగా ఆ బస్సులో ఉన్న వారంతా కూడా దాన్ని అడ్డుకోవడంతో ఏదైతే ఈ యొక్క ఏపీకి చెందినటువంటి డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ ను లాక్కొని అక్కడ నుంచి అయితే మాత్రం ఆ యొక్క కర్ణాటక బస్సులో ఎక్కించుకున్నారు. ఆ యొక్క కర్ణాటక బస్సులో ఎక్కించుకొని ఆ యొక్క డ్రైవర్ కండక్టర్ తో పాటు కూడా ఆ బస్సులో ఉన్నటువంటి దాదాపు 5-6 మంది ప్యాసింజర్లు కూడా ఆయన పైన దాడి చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. కొంతమంది మహిళలు అయితే చెప్పులతో కూడా దాడి చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరగడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ ప్యాసింజర్లతో పాటు ఏదైతే ఈ యొక్క ఏపీకి చెందినటువంటి బస్సు డ్రైవర్ ను ఆ యొక్క కర్ణాటక బస్సులో ఎక్కించుకొని వారు ఘాట్లో తీసుకొని రావడం జరిగింది. దీంతో అక్కడే ఆ బస్సులోనే అంటే ఏపీ బస్సులోనే మరో డ్రైవర్ కూడా ఉన్నారు. అంటే దీనికి 2 డ్రైవర్లు కండక్టర్ ప్లస్ డ్రైవర్ 2 in 1 ఉండడం వల్ల మరొక డ్రైవర్ యొక్క బస్సును తీసుకొని అయితే దోర్నాలకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దోర్నాల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దోర్నాల చెక్ పోస్ట్ వద్ద అయితే మాత్రం ఈ యొక్క కర్ణాటక బస్సును అయితే ఆపేశారు. అంటే అప్పటికే ఆ యొక్క బస్సులో ఏపీకి చెందినటువంటి డ్రైవర్ వారు విచక్షణారహితంగా కొట్టారు, తర్వాత దాడి చేశారు, బూతులు తిట్టారని చెప్పేసి కూడా ఒక బాధిత డ్రైవర్ అయితే చెప్తూ ఉన్నారు. దీంతో దోర్నాలకు చెందినటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని దోర్నాల వెంకటరమణయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందనే విషయాలపైన అయితే ఆయన ఆరాధించడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో ఇది శ్రీశైలం పరిగెత్తడం జరిగింది. అంటే శ్రీశైలం శిఖరం వద్ద ఈ యొక్క ఘటన దాడి జరిగిన నేపథ్యంలో వారందరినీ అయితే ప్రస్తుతానికైతే అటు శ్రీశైలంకి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ప్రయాణికులు అయితే కాస్త ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా మరొక కొన్ని బస్సులలో అయితే మాత్రం వారు చేరవలసినటువంటి ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క శ్రీశైలం దోర్నాల ఘాట్లో అయితే నిరంతరం ఈ యొక్క కర్ణాటక బస్సులతో పాటు అనేక రాష్ట్రాల బస్సులు కూడా ఇక్కడ వెళ్తూ ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో ఉగాది నేపథ్యంలో ఎక్కువగా కూడా ఈ యొక్క ప్రాంతానికి కర్ణాటక వాసులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క తెలుగు అంటే ఆంధ్రాకి చెందినటువంటి డ్రైవర్ పైన ఈ యొక్క కర్ణాటక డ్రైవర్లు దాడి చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి డ్రైవర్లు కూడా దీనిపైన అభద్రత వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా ఆ యొక్క డ్రైవర్ పైన ఎవరైతే దాడి చేశారో వారందరి పైన ప్రశాంత్, ఈ ఘటనపై 2 రాష్ట్రాల ప్రభుత్వం ఏమైనా స్పందించారా? ఏదైతే ఈ యొక్క ఘటన ఉందో ఇవాళ ఉదయం జరిగింది. అంటే ఉదయాన్నే 6 వరకు అంటే రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కూడా ఈ యొక్క శ్రీశైలం ఘాట్లో ప్రయాణికులు అయితే నిలుపుదల వస్తారు. ఎందుకంటే ఇదంతా నల్లమల అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ నిలుపుదల చేస్తుంటారు. అయితే ఏదైతే ఈ యొక్క ఉదయాన్నే తెల్లవారుజామున 6కి గేట్లు ఎత్తడం జరుగుతుంది. ఆ తర్వాత బస్సులన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా ఉదయాన్నే జరిగినటువంటి ఈ యొక్క ఘటనతో అయితే మాత్రము ఇటు ఏపీకి చెందినటువంటి డ్రైవర్లందరూ కూడా అంటే ఈ యొక్క కర్ణాటక దాడులు అనేది గతంలో కూడా అనేక మార్లు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కూడా డ్రైవర్కి సంబంధించిన వారైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎవరైతే కర్ణాటక వాసులు ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి వారైతే కోరుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి అయితే మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రశాంత్, మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? ఏదైతే ఈ యొక్క దోర్నాల శ్రీశైలం ఘాట్లో చూసుకుంటే అనేక ప్రాంతాల నుంచి శ్రీశైలం ఆ దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఘాట్లో కూడా అనేక సార్లు కూడా అనేకమైనటువంటి ఘటనలు కూడా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
దీంతో ఏదైతే ఈ యొక్క కర్ణాటకకు సంబంధించి తర్వాత తెలుగు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఘటనలు కూడా చాలా త్వరలో చోటు చేసుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇటు తెలుగు వాళ్ళకి కర్ణాటక రాదు, కర్ణాటక వాళ్ళకి తెలుగు రాదు. ఇలాంటి విషయాల్లో కూడా వారు ఏదైతే ఒక వ్యక్తి పైన దాడి జరుగుతుందో, అంటే కర్ణాటక సంబంధించి ఒక వ్యక్తి పైన ఏదైనా దాడి జరిగిందంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏకమవుతారు. కర్ణాటకకు చెందిన వారందరూ కూడా ఏకమై ఏదైతే అవతల వ్యక్తి ఉన్నాడో అతని పైన అయితే దాడి చేయడం అయితే ఎన్నోసార్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్టీసీ డ్రైవర్ పైన ఈ యొక్క అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ దాడి చేయడం అయితే మాత్రం ఇవాళ కలకలం రేగింది. దీనిపైన అది మరోసారి ఇటువంటి ఘటనలు కూడా జరగకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఏపీకి చెందినటువంటి డ్రైవర్లందరూ కూడా, అంటే ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లందరూ కూడా దీని మీద బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఘాట్లో నిరంతరం వెళ్తుంటాము, ఇటువంటి ఘటనలు ఎన్నోసార్లు జరుగుతున్నాయి, కానీ దీన్ని నామమాత్రంగా తీసుకోకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీరిపైన ఎవరైతే దాడి చేస్తున్నారో వాటిపైన కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel